వర్జ్యం అంటే ఏమిటి? దీని గురించి పూర్తిగా ఈ షార్ట్లో మనం తెలుసుకుందాం. మోహన్వాణి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వర్జ్యం అంటే జ్యోతిష్యంలో వర్జ్యకాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్యకాలం ఉంటుంది. వర్జ్యకాలము అంటే విడువ తగిన కాలము, అశుభ సమయము, శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 గడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మజాతకంలో లగ్నం స్ఫుటం కానీ, చంద్రస్ఫుటం కానీ, ఇతర గ్రహాలు కానీ వర్జ్యకాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి. భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతూ ఉంటారు. అటు దైవ కార్యాలకి, ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. ముహూర్తం ఏమాత్రం కాస్త అటు ఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం ఉండడం వలన అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వర్జ్యం అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వర్జ్యం అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం అన్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు వర్జ్యం ఉంది, తర్వాత బయలుదేరుదాం, కాసేపు ఆగితే వర్జ్యం వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడం కానీ, శుభకార్యాలకి బయలుదేరడం కానీ చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వర్జ్యంలో దైవకార్యాలు కానీ, శుభకార్యాలు కానీ చేయకూడదని అంటూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో దైవారాధనకు సంబంధించిన అన్ని పనులతో పాటు శక్తి కొద్దీ దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో దానాలు చేయడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు. వర్జ్యం ఉన్నప్పుడు దైవనామస్మరణ, పారాయణ, స్తోత్ర పఠనం, సంకీర్తన, భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దేవుడి సేవకు సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చు అని అంటోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని విషయాన్ని స్పష్టం చేస్తోంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వర్జ్యం గురించి తెలుసుకున్నారు కాబట్టి వర్జ్యాన్ని పాటించాలనుకునే వాళ్ళకి ఈ విషయం ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చాలామందికి ఈ విషయం తెలియాలి కాబట్టి మీరు దాన్ని షేర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.